నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. చెప్పు. సార్ ఎలా అనిపిస్తూ ఉంది? బహుముఖ ప్రజ్ఞాశాలి గాన గంధర్వులు పండితారాజ్యుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో రవీంద్ర భారతిలో చేయటం అనేటువంటిది అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. రవీంద్ర భారతి కళలకు నిలయం ఇది. తెలంగాణ సంస్కృతి అంతా కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సంస్కృతికి నిలయం ఇది రవీంద్ర భారతి అనేటువంటిది. ఆ రవీంద్ర భారతిలో ఘంటసాల మాస్టర్ విగ్రహం పక్కన ఈ విగ్రహం పెట్టడం అనేటువంటిది ఇది 7.5 అడుగుల ఎత్తు విగ్రహం ఇది. ఈ విగ్రహం కాంస్య విగ్రహం తయారు చేయడం జరిగింది. బాలుగారితో నాకు మంచి సాన్నిధ్యం ఉంది. బాలుగారు మా ఇంటికి 2 సార్లు వచ్చారు. రాజమండ్రికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు తయారు చేయడం జరిగింది. సామమూర్తి గారు, పండితారాజ్య సామమూర్తి గారు, ఆయన అపర గాన గంధర్వుడు, ఆయన నెల్లూరు. వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు తయారు చేయడం జరిగింది. తర్వాత ఆయన విగ్రహం కూడా బ్రతికుండగానే నేను చేయడం జరిగింది, మినియేచరు. ఆయన చూశారు ఆ విగ్రహాన్ని. మీరు ఆయన ఆడియో రికార్డు కూడా ఈ లైవ్లో ఉంటుంది యూట్యూబ్లో. ఆయన నాతో మాట్లాడారు, విగ్రహం చాలా బాగుంది, నా విగ్రహం అనేటువంటిది అది అట్లాగే ఉంచి అనేటువంటి చిన్నది 2 feet అప్పుడు చేస్తాను. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు చేసేది అప్పుడు నెల్లూరులో. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అదే లైవ్లో వచ్చినప్పుడు తర్వాత ఈ విగ్రహం చేయటం అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ 4 సంవత్సరాలు పెట్టి మ్యూజిక్ గ్రూప్ ఏదైతే ఉందో 4 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చారు, రాజమండ్రి వచ్చారు. వచ్చి విగ్రహం పెట్టడానికి చాలా అవధులు దాటి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన యాదృచ్ఛికంగా అన్నటువంటి మాట, ఘంటసాల మాస్టర్ విగ్రహం పక్కన ఆ విగ్రహం వస్తుందా ఎప్పుడైనా అంటే అది భగవత్ సంకల్పంతో ఆ విగ్రహం ఈ రోజుకి ఇక్కడ నెరవేరటం అనేటువంటిది చాలా ఆయనకి నిజమైనటువంటి నివాళి ఈ రోజున ఇక్కడ జరిగింది అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఈ విగ్రహం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పండి ఇంకేంటి. అలాగే అంటే అండి, మీరు మన రాజశేఖర రెడ్డి గారు కానీ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రకారులు ఎంతోమంది విగ్రహాలు నేను తయారు చేశాను. ఓన్లీ తెలంగాణ సంస్కృతి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు చనిపోయినప్పుడు ఆయన విగ్రహాన్ని నేను వరంగల్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వరంగల్లో రాణి రుద్రమదేవి కిలా వరంగల్లో అట్లా తెలంగాణ చరిత్రకారులు ఎంతోమంది విగ్రహాలు నేను రూపకల్పన చేయడం. తెలంగాణ సంస్కృతి అనేటువంటి జయశంకర్ గారు మాకు బాగా ఆత్మీయులు. ఆయన జయశంకర్ గారు నేను ఇద్దరం చాలా సందర్భాలు మీద ఒకటే ఆటోలో వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తుల విగ్రహాలు ఇక్కడ తెలంగాణలో నేను చాలా విగ్రహాలు చేస్తాను. ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు మా తండ్రి గారు నేను చేసిన అట్లా ఎంతోమంది చరిత్రకారులు తెలంగాణకు సంబంధించిన విగ్రహాలు చేయటం అనేటువంటిది నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఇప్పుడు ఇది విగ్రహం బాలు గారిది ఏదో చేశాను, నేను ఒక్కడే కాదు, నేను దగ్గరికి 25 సంవత్సరాలుగా తెలంగాణలో నేను విగ్రహాలు చేస్తున్నాను. అట్లాగే అందేశ్రీ కూడా నాకు మంచి మిత్రుడు. అందేశ్రీ విగ్రహం కూడా త్వరలోనే కూడా ఏర్పాటు చేయబోతున్నాను హైదరాబాద్లో. అది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే అందేశ్రీ కూడా అటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలు కూడా చరిత్రలో రావాలి. అందేశ్రీది కూడా త్వరలో నేను తయారు చేస్తున్నాం. అది కూడా మీకు చూపిస్తాను త్వరలో. తప్పకుండా. అంటే చాలా దగ్గరగా చూశారు, చాలా సన్నిహితులు మీకు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అడిగితే ఇంకేం చెప్తారు? బాలు గారి నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉందమ్మా. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం, ఆయన ఎంత ఒదిగి ఉండాలనేటువంటిది ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. బాలు గారు చెప్పేవారు ఎలా ఉండాలనేటువంటి. ఆయనతోటే కలిసి జర్నీ చేసినటువంటి ఆయనతో కూర్చొని భోజనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా. మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి భోజనం చేసినటువంటిది చాలా ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటిది. అంత స్థాయికి ఎదిగిన ఆయన పద్మశ్రీ పద్మవిభూషణ్ తీసుకున్నా కూడా ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఎట్లా ఉండాలనేటువంటిది ఆయన నుంచి నేర్చుకోవాలి. ఈ విగ్రహం వచ్చే తరానికి స్ఫూర్తిగా ఉంటుందనే దాంట్లో ఎలాంటి కళాకారులకి ఇది ఒక స్ఫూర్తిని ఇస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే తెలుగు తేజం, అమృత స్వరం ఆయన సొంతం చేసుకున్నారు. కొన్ని కోట్ల మంది అభిమానులను ఆయన దక్కించుకోగలిగారు. అంటే ఆయన పాటలకు చాలా వేలలో లక్షల్లో ఉన్నాయండి. మీరు ప్రత్యేకంగా ఆయన పాటలు ఏ పాట అంటే మీకు పాటలు చాలా ఉన్నాయి. పాటలు ఫలానా అనేటువంటిది కాదు, కానీ ఆయన ప్రతి పాట నేను ఆస్వాదిస్తాను. కాకపోతే మరొక విగ్రహం నెల్లూరులో కూడా ఏర్పాటు చేయబడుతుంది త్వరలో. బాలు గారిది పెద్ద విగ్రహం నెల్లూరులో ఆయన మంచి ప్లేస్లో ఏర్పాటు చేస్తున్నాం. నెల్లూరు ఆయనకి పుట్టినటువంటి ఏదైతే ఉందో త్వరలోనే అక్కడ తిరుపతిలో మొన్ననే ఏర్పాటు చేస్తాం. ఆయన ఎక్కడైతే పుట్టారో తిరుపతి దగ్గర ఒక చిన్న విలేజ్, ఆ గ్రామంలో కూడా బాలు గారు విగ్రహం చేసే అవకాశం నాకు వచ్చింది. అట్లా ఘంటసాల మాస్టర్ విగ్రహం కూడా నేను తిరుపతిలో కొండకెళ్ళే దారిలో నేను చేయటం అనేటువంటిది అది కూడా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మనకు అవకాశాలు రావడం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. మనకి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చినటువంటిది దాన్ని సద్వినియోగం చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా. ఇది కేవలం డబ్బు కోసం లేకపోతే ఇంకోటి అనేటువంటిది కాదు. నేను సేవ అనేటువంటిది కూడా మా కొన్ని కాలేజీలకి నేను విగ్రహాలు ఫ్రీగా ఇవ్వటం, కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం మా ఉడయార్ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఎప్పుడే జరుగుతూ ఉంది. ఇది ఉడయార్ అనేటువంటిది ఇప్పుడు కాదు, దగ్గరగా మా తండ్రి గారు మా తాతగారు 100 సంవత్సరాల నుంచి విగ్రహాలు చేస్తున్నాను. మా అబ్బాయి వంశీకృష్ణ ఉడయార్ కూడా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ చేస్తున్నాడు. ఈ శిల్పకళలో మంచి ప్రావీణ్యం పొందాడు. అట్లాగా వచ్చే ధనం కూడా నేను తయారు చేసుకున్నాను.
ఈ అవకాశం బాలుగారు చేసి ఈ ప్రాంగణంలో పెట్టే అవకాశం రావటం తెలంగాణ గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.